ఇటండి. ఓకే. ఫస్ట్ టైం మీరు హీరోయిన్‌గా చేస్తున్నారు. మీ కల నెరవేరిందా? మీ ఫీలింగ్స్ ఏంటి? మీ ఫీలింగ్స్. ఆమ్, కళ ఇంకా నెరవేరలేదు నాకు. ఎప్పుడు హీరోయిన్ కంటే కూడా వరలక్ష్మి శరత్ కుమార్ గారు లాగా బాలయ్య గారి పక్కన ఒక అలాంటి పవర్ఫుల్ రోల్స్ చేయాలి అని నా కోరిక. ఆ రోజు నా కళ నెరవేరుతుంది, ఈ రోజు కాదు. ఇది చిన్న కళ, అది ఇంకా చాలా పెద్ద కళ. బట్ ఇది జస్ట్ ఒక చిన్న మెట్టు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్. సో వీ హోప్ మీడియా మిత్రులందరికీ మీ క్వశ్చన్స్కి సమాధానాలు వచ్చినాయి అనుకుంటున్నాం. మరీ ముఖ్యంగా మా తార్జాన్ క్వశ్చన్కి వచ్చింది అనుకుంటున్నా. లేదు, నిజంగా అబ్బాయి కరెక్ట్గా అడిగాను. ఎందుకంటేనండి ఆ అబ్బాయికి ఒకసారి మైక్ ఇవ్వరా. లేదు బ్రో, నువ్వు నిజంగా అంటే మంచి క్వశ్చన్ అడిగావు. ఎందుకంటే చాలా అడిగిన దానికి మంది ఆన్సర్ చేయి, ఓకేనా? నువ్వు మళ్ళీ అడగ. లేదు బ్రో, ఈ క్వశ్చన్ చాలా మంది, ఎందుకంటే నాలో కూడా మేము మా ఫ్రెండ్స్ మేము ఆడుకునేటప్పుడు కూడా చాలామంది నేను షోలో కనిపిస్తావు, డ్యాన్స్లో కనిపిస్తావు, నేను చూసేకి ఎవర్రా వస్తారు. నిజంగా అంటే ఐడియా అయితే ఉంది బ్రో. కానీ ఏంటంటే నువ్వు ఎగ్జాంపుల్ చూస్తే పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయిన రీసెంట్ సినిమాల్లో రిలీజ్ అయిన ప్రతి ఒక్క షోలో నేను ఉన్నా. అవునా? వాళ్ళందరూ ఎక్కడికి వచ్చి ప్రమోట్ చేశారు? ఇప్పుడు ప్రమోటింగ్ అనేది వేరియస్ ప్లాట్ఫామ్ నుంచి వస్తుంది. అది ఏదో యూట్యూబ్స్ అవ్వచ్చు, టెలివిజన్ అవ్వచ్చు, తర్వాత పబ్లిసిటీ స్టంట్ అవ్వచ్చు, వేరే ఆడియో లాంచెస్ అవ్వచ్చు. ఇది వన్ ఆఫ్ ది వే అంతే. టీవీ ప్లాట్ఫామ్ ఇట్స్ నాట్ ఎ వన్ ఆఫ్ ది వే, ఇట్స్ అ మెయిన్ వే. ఎందుకంటే బ్రో పల్లెటూర్లలో యూట్యూబ్ రాదు, వాళ్ళకి తెలీదు. వెళ్ళి యూట్యూబ్లో ఈరోజు ఏం సినిమా వచ్చిందని చూడరు. నువ్వు టీవీ ఆన్ చేస్తే అక్కడ వచ్చే ఒక ప్రోమో, అక్కడ వచ్చే ఒక టీజర్, దాని గురించి మాట్లాడే ఒక యాంకర్, మనకు తెలిసిన యాంకర్. సపోజ్ చందు, నాకు తెలుసు చందు ఒక సినిమా గురించి చెప్తున్నాడంటే, ఓహో ఈ సినిమా గురించి చెప్తున్నాడా, ఈ సినిమా ఏదో బాగుంది అని అనుకుంటే మన మెంటాలిటీ ఇది. అంటే యూట్యూబ్ చూసేవాడు యూట్యూబ్ చూస్తాడేమో కానీ ఇన్ సోషల్ మీడియా ఫాలో అవుతాడేమో కానీ బ్రో, టీవీ ఈజ్ ద అల్టిమేట్ అసెట్ ఫర్ ద ఆడియన్స్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారి గురించి, ఎస్కేఎన్ గారి గురించి, వీళ్ళందరి గురించి చెప్పారు కదా. అవునవును. శివకార్తికేయన్ గారి గురించి చెప్పారు. రాఘవ్ అని చెప్పేసి హిందీ ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. హిందీలో రాఘవ్ అని చెప్పేసి డాన్స్ ప్లేస్ హోస్ట్ చేస్తారనమాట. సో టీవీలో కనిపించకుండా ఒక 2-3 years తర్వాత మళ్ళీ వచ్చారనమాట. ఎప్పుడైతే హీరోస్ కానీ ఎప్పుడైతే కొంచెం కనిపించకుండా దూరంగా ఉంటారో వాళ్ళ మీద ఇష్టం పెరుగుతూ ఉంటుంది. ఒక చిన్న మాట్లాడినా చేసినా హైప్ ఉంటుంది అనమాట. రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంటే ఆ హైప్ ఉండదు. దిస్ ఈజ్ వాట్ నేను కనపడకుండా కూడా నాకేమైనా మాయరోగమా? కాదు బ్రో, ఐ వాంట్ టు కమ్యూనికేట్ విత్ ద ఆడియన్స్ రెగ్యులర్లీ. కనిపిస్తాను. చూడండి, నాకున్న టాలెంట్ నేను చూపించుకోకపోతే ఇప్పుడున్న కాంపిటీషన్లో, ఇప్పుడున్న జనరేషన్లో నేను ముందుకు రాలేను. మీరు అనుకున్నవన్నీ అవన్నీ పాత ముచ్చట్లు. అంటే వీడు కనిపిస్తున్నాడు ఎందుకని. ఇప్పుడు ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు నిజంగా సినిమాలో వర్త్ ఉంటే ఒక 10 మంది రానియండి. 10 మంది అమర్దీప్ సినిమా కోసం వచ్చారుగా ముందుకు థియేటర్కి. సో నెక్స్ట్ ఆ ఫ్లో అనేది పెరుగుద్ది. ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నాను బ్రో. థ్యాంక్ యూ బ్రో.